1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలండి. చదువుబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన మాట ఏమిటంటే, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము అని ఇక్కడ వాక్యాన్ని మనము చదివాం. మనలో పాపము లేదని మనము చెప్పుకునే ఎడల మనము మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాము, మనము మనమే మోసపోయినటువంటి వారం అవుతామని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే పాపం అనగా ఏంటి? నిజంగా చిన్న పాపమైన పాపమే, పెద్ద పాపమైన పాపమే, అది ఏదైనా పాపమే. అయితే పాపం అంటే ఏంటి? నిజంగా పాపం అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఈ పాపం అంటే ఏంటో అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే దానిలో ఏ ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోతే, ఏ ఒక్క ఆజ్ఞను కూడా మనం అనుసరించకపోతే, ఏ ఒక్క ఆజ్ఞ ప్రకారముగా మనము నడవకపోతే మనము పాపము చేసిన వారమని గుర్తెరగాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. నిజంగా ఆజ్ఞాతిక్రమము పాపానికి వచ్చే జీతం ఏంటిది? మరణం. ఎవరైతే ఏ పాపము చేసినా కూడా ఆ పాపము చేస్తున్నారంటే వారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారని అర్థం. ఒకవేళ పాపము చేస్తున్నారంటే వారు మరణానికి సమీపస్తులుగా ఉన్నారని గుర్తెరగాలి. అందుకే పాపం అనగా ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని ఒకటి బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో పాపం అంటే ఏమిటంటే, ఎవరైతే రోజు దేవునికి ప్రార్థన చేయరో, వారి ప్రార్థన చేయని వారు పాపము చేసినట్లని బైబిల్ చెప్తున్నది. ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వారు పాపము చేసినట్టుగా. రెండవది, ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే రోజు దేవునికి ప్రార్థన చేయరో మోకరించి వారు పాపములో ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే నేను చెప్తున్న మాట కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తున్నాం. మూడవది ఏంటంటే, మేలు చేయాలని ఎరిగి మేలు చేయకపోతే అది పాపమని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో రకరకాలుగా పాపము గురించి తెలియపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. అయితే నువ్వు ఏ పాపములో ఉన్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించే పాపములో నువ్వు ఉన్నావా? లేకపోతే ప్రార్థన చేయలేక నువ్వు పాపములో ఉన్నావా? లేకపోతే మేలైనది చేయనెరిగియో అలా చేయకుండగా నువ్వు పాపములో ఉన్నావా? నువ్వు ఏ విషయంలో పాపములో ఉన్నావు? నువ్వు ప్రార్థన చేయలేదంటే నీలో పాపం ఉన్నదని అర్థం. నువ్వు ఆజ్ఞలను గైకోవట్లేదంటే నీలో పాపం ఉన్నదని అర్థం. నిజంగా నువ్వు మేలైనది చేయలేకపోతున్నావు అంటే నీలో పాపం ఉన్నదని అర్థం. నిజంగా పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణము, రోగమని బైబిల్ తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. నీ చూపు ద్వారా నువ్వు పాపం చేస్తున్నావా? నీ మాట ద్వారా పాపం చేస్తున్నావా? నీ తలంపు ద్వారా పాపం చేస్తున్నావా? నీ ఆలోచన ద్వారా పాపం చేస్తున్నావా? నీ నడక ద్వారా పాపం చేస్తున్నావా? నీ యొక్క పడక ద్వారా పాపం చేస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెక్కడ తప్పిపోతున్నావో దినదినము నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి. దినదినము నిన్ను నీవే పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని బైబిల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు రోజు పాపము చేస్తున్నావు, కానీ దాన్ని ఒప్పుకుంటున్నా చేయలేకపోతున్నావా? ఈ రాత్రి దేవుడిని నేను అడుగుతా ఉన్నాడు. అందుకే నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ దోషములో ఉన్నావో, ఏ అతిక్రమములో ఉన్నావో ఈ రాత్రి నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారట. ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతములో ఒక స్త్రీ ఉన్నదంట. అయితే ఆ స్త్రీ పేరు ఏంటంటే, ఆ
స్త్రీ పేరు పాపాత్మురాలంట. ఏ పేరంట ఆమె పేరు? పాపాత్మురాలు. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరు ప్రత్యేకమైన పేరు ఏంటంటే పాపాత్మురాలు అని ఆమెకు పేరు. నిజంగా ఆమెను పిలిచిన వాళ్ళందరూ కూడా పాపాత్మురాలని పిలిచేవారేమో మరా. అయితే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో ఏ పేరు ఆమె గురించి రాయబడలేదు, కానీ ఆమె పేరు పాపాత్మురాలు అని రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. నిజంగా ఆమెకు అలాంటి పేరు ఎందుకు పెట్టారో తెలియదు. ఆమె ఎంత పాపము చేసిందో తెలియదు, అలా ఎంత అతిక్రమము చేసిందో తెలియదు, ఎంత అపరాధిగా మార్చబడిందో తెలియదు, కానీ ఆమె పేరే పాపాత్మురాలంట. అయితే ఈ పాపము చేస్తూ పాపాత్మురాలని పేరు పొందినటువంటి ఈమె ఆ గ్రామములో నివసించుచూ ఉన్నది, ఆ ప్రాంతంలో నివసిస్తా ఉన్నది. అయితే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి ఎందుకోసం ఆయన వెళ్ళిపోయారంటే ఆ ప్రాంతంలో ఒక పరిచయుడు ఉన్నాడంట. ఆ పరిచయుని ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు. ఆ పరిచయుడు అన్నాడు, బోధకుడా, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలయ్యా, ఇదిగో మా ఇంటికి రమ్మని చెప్పేసి పరిచయుడు యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే ఆహ్వానించిన తర్వాత ఈ పరిచయుడు యేసు ప్రభు వారిని వారింటికి పిలిపించుకొని ఇంటిలో కూర్చుండబెట్టారు. నిజంగా ఎవరైనా మీ ఇంటికి ఒక బంధువు వస్తే మీరు ఏం చేస్తారు? మీ ఇంటికి ఒక బంధువు వస్తే ఇంటికి రాగానే బాగున్నారా అని అడుగుతారు. అదే కాకుండా మీరు కాలు కడుక్కోండి అని చెప్పేసి నీళ్ళు ఇస్తారు. కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే టవల్ ఇస్తారు. అయితే ఈ పరిచయం ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన చేయవలసినటువంటి పద్ధతి ఏంటంటే యేసు ప్రభువాన్ని పలకరించాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి, ఆయన కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. అయితే ఆయనకు చేయవలసినవన్నీ చెయ్యాలి, కానీ ఈయన చెయ్యలేదు. చేయకుండా ఏం చేస్తారంటే ఇంటిలోనికి పిలిపించుకున్నాడు, ఇంటిలో కూర్చుండబెట్టుకున్నాడు. అయితే ఇంటిలో కూర్చున్న తర్వాత యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పేసి, ఆ ఊరికి వచ్చారని చెప్పేసి, ఒక పరిచయం ఇంటిలో ఆయన కూర్చున్నాడని చెప్పేసి ఈ వార్త ఎవరు తెలుసుకున్నారంటే ఊర్లో ఉన్న ఎవరు తెలుసుకోలేదు, కానీ ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలు తెలుసుకుంది. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న ఆ పాపాత్మురాలు తెలుసుకుంది. అయితే ఏమని ఆమె తెలుసుకోందంటే పరిచయం ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారట. అయితే ఆ పరిచయం ఇంటికి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన మనసులో అనుకొని ఎవరికి చెప్పకుండా ఈమె ఎక్కడికి వచ్చిందంటే ఆ పరిచయం ఇంకా యేసు ప్రభు వారు కూర్చున్న చోటుకి వచ్చినది. హల్లెలూయా. బైబిల్లో మనము చూసినట్లయితే బైబిల్ ఉన్నటువంటి వారు లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసను. చాలండి. ఇక్కడ చదువుబడిన మాటను మనము ధ్యానించినట్లయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయం ఉన్నాడని తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే ఒక విలువైనటువంటి అత్తరును తీసుకొని వచ్చిందంట. అంటే ఒక సువాసనకరమైనటువంటి అత్తరును తీసుకొని వచ్చింది. అయితే ఎందుకు ఆమె అత్తరును తీసుకొని వచ్చిందంటే ఈమె ఎంత విస్తారమైన పాపము చేసినదో, ఎంత విస్తారమైన అతిక్రమములు చేసినదో, ఎంత విస్తారముగా దోషము చేసినదో, ఎంతగా ఈమె జీవితం పాడైపోయిందో తెలియదు, కానీ ఈమె నిజముగా ఎంత పాపము చేసింటే అంతగా కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపిందంట. హల్లెలూయా. నిజంగా అంటే ఈమె ఎంత పాపము చేసింటే అంతకంటే రెట్టింపుగా యేసు ప్రభు వారి పాదాలపై ఈమె కన్నీళ్లు కార్చిందంట. ఎందుకంటే తన పాపాలు ఒకటి వెనక ఒకటి గుర్తుకొస్తా ఉన్నాయంట. అయితే ఒక ఊర్లో సాక్ష్యము లేదేమో, అందరూ అంటున్నారేమో నువ్వు ఒక పాపిష్టి దానవు, నువ్వు ఒక పాపాత్మురాలవు, నువ్వు చెడిపోయిన దానవు, నువ్వు పేరు లేని దానవు అని ఎందరు అంటున్నారు ఆమెని. అయితే ఆమె ఆ బాధలన్నీ తట్టుకోలేక నిజంగా నేను చేసిన పాపానికి నన్ను పాపాత్మురాలని చెడిపోయినదని అంటున్నారు.
అన్నారు కదా, అయితే నేను ఎవరి దగ్గరికి వెళితే నా పాపము పోతుంది, నేను ఎవరి దగ్గరికి వెళితే నా దోషము పోతుంది, నేను ఎవరి దగ్గరికి వెళితే నా జీవితం బాగుపడుతుందని ఆమె తెలుసుకొని నిజంగా ఆమె పాపముని ఎవరితో చెప్పుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద కన్నీళ్లు కార్చి తన పాపమునంతటిని ఒప్పుకొని దేవా నన్ను క్షమించమని ఆమె 2 కన్నీళ్లు బిగ్గరగా కార్చి విలువైనటువంటి అత్తరును ఆయన పాదాలపై పూసి తన తల వెంట్రుకలతో తుడిచిందంట. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారికి ఆమె ఆ కార్యము చేస్తా ఉంటే ఇందులోనే పరిశుద్ధుడు అంటున్నాడంట. ఏమంటున్నాడు? తన మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే నిజంగా ఈమె ఎవరో యేసు ప్రభు వారికి తెలియదా? ఈమె ఎంత పాపాత్మురాలో ఆయనకు తెలియదా? ఈమె ఎంత చెడిపోయినదో ఆయనకు తెలియదా? చెడిపోయిన ఆమెతో, చెడిపోయినటువంటి ఈ వ్యక్తితోనే ఆయన పాదాలు కడిగించుకుంటున్నాడే. ఈమె పాపాత్మురాలు, ఎంత పాపము చేసిందో ఆయనకు తెలియదా? ఎంత అతిక్రమము చేసిందో ఆయనకు తెలియదా? ఇలాంటి వ్యక్తితోని ఈయన మాట్లాడుతున్నాడే, ఇలాంటి స్త్రీతోని ఈయన సహవాసము చేస్తున్నాడని తన మనసులో అనుకుంటున్నాడు పరిశుద్ధుడు. అయితే పరిశుద్ధుడు అనుకున్నటువంటి సంగతి యేసు ప్రభు వారు ఎరిగాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ప్రతి వారి యొక్క మనిషి హృదయములో ఏముందో ఎరిగే దేవుడు. మనిషి ఈ రోజు ఏ పాపము చేస్తుందో ఆయన ఎరిగే దేవుడు. ఈ రోజు నువ్వు ఎలా మాట్లాడుతావో ఆయన ఎరిగే దేవుడు. నువ్వు రేపు ఏమి చేస్తావో ఆయనకు నీకంటే ముందుగా ఆయనకు తెలుసు. నువ్వు రేపు ఏ పని చేస్తావో ఆయనకు తెలుసు. నువ్వు రేపు ఎక్కడికి వెళ్తావో ఆయనకు తెలుసు. నువ్వు రేపు ఏ పాపము చేస్తావో ఆయనకు తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు అండి. అయితే మానవులకు తెలియదేమో కానీ ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకములో చాటైనది మరువైనదంటూ ఏమీ లేదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఈమె పాపములన్నిటిని కూడా క్షమించి వేశాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా మనము చూస్తాము. ఈమె విస్తారముగా యేసు ప్రభు వారిని ప్రేమించింది, విస్తారముగా యేసు ప్రభు వారిని హత్తుకొని జీవించింది. ఇంతకాలం ఆమె జీవితంలో ఎన్నో పాపాలు చేసి, ఎన్నో శాపాలు చేసి, ఎంతగానో చెడిపోయి లోకములో తిరిగిపోయి పేరు ప్రఖ్యాతి లేకుండా ఈమె జీవిస్తున్నటువంటి జీవితాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి నేను మార్చుకోవాలన్నటువంటి ఒక తాళంతు కలిగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని పాదాల మీద కన్నీరు కాచి అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడిచి విస్తారముగా ఆమె ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. అదే కింద 45వ వచనాన్ని మనము చదివినట్లే 46వ వచనాన్ని చదువుకుందాము. నీవు నూనెతో నా తల అంటలేదు గాని నా పాదములకు అత్తరు పోసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను. యేసు ప్రభు అంటున్నారు, అమ్మా విస్తారముగా నన్ను ప్రేమించావు, ఎంతో గాడిగా నన్ను ప్రేమించావు. నిజంగా ఎవరినూ ప్రేమించలేదు కానీ నన్ను ప్రేమించినట్టుగా ఎవరినూ ప్రేమించలేదు. ఇంత పాపము చేసినా కూడా నా గురించి నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి నన్ను ప్రేమించి నాకు ఇంతగా చేసావు గనక నన్ను ఎంతగా ప్రేమించావో అన్ని పాపాలు నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. నువ్వెన్ని కన్నీళ్లు కార్చావో అన్ని కన్నీళ్ల కంటే ఎక్కువైన నీ పాపాలు నేను క్షమించి వేశాను. ఇదిగో ఇక నువ్వు పాపము చేయొద్దమ్మా, నువ్వు సమాధానము గలదానమై వెళ్ళిపో. హల్లెలూయా. ఈమెకు పాపము చేస్తున్నప్పుడు సమాధానము లేదేమో, ఈమె పాపము చేస్తున్నప్పుడు ఆదరణ లేక నెమ్మది లేక ఇదిగో ఆమె లోకములో ఊరిలో తిరుగులాడుతా ఉండేమో. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కాచి ప్రభు దగ్గర ఆమె ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఈమెకు ఏమొచ్చిందంటే పాపాలు క్షమించబడేదే కాకుండా ఈమెకు ఎనలేని సమాధానము, సంతోషము, ఆదరణ ఈమెకు కలిగినట్లుగా
పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. అందుకే నువ్వు ఏ పాపము చేస్తున్నావు ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఏ అక్రమముగా జీవిస్తున్నావు ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఎవరి దగ్గరైనా నీ పాపమును చెప్పుకోవద్దు, ఎవరికి నీ పాపమును చెప్పుకోవద్దు. అయితే ఎవరికి చెప్పుకుంటే ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే నీ పాపమును చెప్పుకో. కానీ మనుషులకు చెప్పుకుంటే మనుషులు నిన్ను అవమానపరుస్తారు, మనుషులకు చెప్పుకుంటే మనుషులు నిన్ను హేళన చేస్తారు, మనుషులకు చెప్పుకుంటే మనుషులు మేము చెడిపోయినది నీకు చెడిపోయిన వాడని చెప్పుకుంటారు. అందుకే నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు. నువ్వు చెప్పుకున్నావంటే నువ్వు బలహీనుడవైపోతావు, నువ్వు చెప్పుకున్నావంటే బలహీనురాలవైపోతావు, నువ్వు చెప్పుకున్నావంటే ఇదిగో చులకనైపోతావు. అందుకే నువ్వు చులకన కాకూడదంటే, బలహీనురాలు కాకూడదంటే నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాకుండా వాటిని విడిచిపెట్టాలి. దేవా నేను చేశాను, ఇదిగో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఇక మీదట నేను చెయ్యనయ్యా, నీ కొరకు నేను పరిశుద్ధముగా ఉంటాను. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు.